అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం 25th ఎస్సీఓ సమ్మిట్ సంబంధించిన హైలైట్స్ డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చేయడానికి మేము పడే శ్రమ మీకు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా అప్రిషియేట్ చేయాలనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి యూపీఎస్సీ ఏపీఎస్సీ ఆస్పిరెంట్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ నెలలో జరిగిన 25th షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ యొక్క డీటెయిల్స్ చాలా ముఖ్యమైనవి. జియో పొలిటికల్ గా భారతదేశానికి సంబంధించి దౌత్యపరంగా చాలా కీలక మలుపు తీసుకున్న సంఘటనగా మనం పరిగణించవచ్చు. ఈ డీటెయిల్స్ లోకి మనం వెళ్లే ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే దీని బ్యాక్ డ్రాప్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన టారిఫ్ విధిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 50% అడిషనల్ టారిఫ్స్ అనేవి విధించడం జరిగింది. ఈ 50% అడిషనల్ టారిఫ్స్ విధించడం వల్ల భారత్ చాలా నష్టపోతుంది. బికాస్ మనం ట్రేడ్ సర్ప్లస్ లో ఉన్నాం. అంటే భారతదేశం యుఎస్ఏకు ఎగుమతి చేసే గూడ్స్ అండ్ సర్వీసెస్ చాలా ఎక్కువ వెన్ కంపేర్ టు భారతదేశం యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న గూడ్స్ అండ్ సర్వీసెస్ కంపేర్ చేస్తే. సో టారిఫ్స్ ఎప్పుడైతే 50% హైక్ అవుతాయో అప్పుడు మన గూడ్స్ అండ్ సర్వీసెస్ యుఎస్ లో ఎక్స్పెన్సివ్ అవుతాయి. సో దానివల్ల మన కాంపిటీటర్స్ లైక్ వియత్నాం కానీ, థాయిలాండ్ కానీ, నేపాల్ కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, ఇలాంటి వేరే కంట్రీస్ కి మనం ఇప్పటిదాకా కాంపిటేటివ్ ప్రైసింగ్ లో యుఎస్ఏకి ట్రీట్ చేస్తూ ఉన్నాం. సో ఈ కంట్రీస్ అన్నిటికీ కూడా ఇప్పుడు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఇండియన్ ప్రొడక్ట్స్ అనేవి కాస్ట్లీ అవుతాయి కాబట్టి ఈ కంట్రీస్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్, సేమ్ ప్రొడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి టెక్స్టైల్స్ వెళ్తాయి. ఇప్పటిదాకా ఇండియా నుంచి వెళ్ళే టెక్స్టైల్స్ 50% టారిఫ్ ఉండడం వల్ల ఇప్పుడు బంగ్లాదేశ్ ఆల్మోస్ట్ సేమ్ క్వాలిటీతో బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ చేసిన టెక్స్టైల్స్ లోయర్ కాస్ట్ కి అక్కడ దొరుకుతాయి కాబట్టి బంగ్లాదేశ్ కంట్రీకి ఎక్కువ టెక్స్టైల్ ఆర్డర్స్ అనేవి వెళ్ళడం జరుగుతాయి. సో ఇలా భారతదేశం నష్టపోవడం జరుగుతుంది. ఎందుకు భారతదేశం ఈ 50% టారిఫ్స్ ఫేస్ చేస్తుంది అంటే డొనాల్డ్ ట్రంప్ అంత ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పే రీజన్ ఏంటంటే రష్యా ఆయిల్ ని మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి మన మీద వాళ్ళు టారిఫ్స్ అనేవి ఇంపోజ్ చేస్తున్నారు అనేది డొనాల్డ్ ట్రంప్ అంత ఫేస్ ఆఫ్ ఇట్ చెప్తున్నమాట. కానీ మనకు అందరికీ తెలిసిందే అసలు రీజన్ ఏంటి అంటే పెహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ఏదైతే మనం క్యారీ అవుట్ చేశామో దాంట్లో పాకిస్తాన్ పైన చాలా తీవ్ర స్థాయిలో నష్టం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంలో పాకిస్తాన్ మన ఇండియన్ ఆర్మీతో కాంటాక్ట్ లోకి వచ్చి సీజ్ ఫైర్ ని ప్రపోజ్ చేయడం, మన ఇండియన్ ఆర్మీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ దీంట్లో డొనాల్డ్ ట్రంప్ క్రెడిట్ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. ఈ సీజ్ ఫైర్ ని నేనే నెగోషియేట్ చేశానని. సో ఈ సీజ్ ఫైర్ ని నెగోషియేట్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ సహకరించాడని పాకిస్తాన్ ఒప్పుకొని నోబెల్ పీస్ ప్రైజ్ కి డొనాల్డ్ ట్రంప్ ని రికమెండ్ చేయడం కూడా జరిగింది. సో మీరు కూడా అదే చేయండి అని డొనాల్డ్ ట్రంప్ ఇండియాని అడిగాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ రిక్వెస్ట్ ని ఇండియా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇండియా సీజ్ ఫైర్ చేయడానికి ఏ థర్డ్ కంట్రీ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇండియా, పాకిస్తాన్ ఇద్దరు మాత్రమే డిస్కస్ చేసుకుని ఈ సీజ్ ఫైర్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో మూడో దేశాన్ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి లేదు. డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్తున్నాడని క్లియర్ గా చెప్పడం జరిగింది. సో డొనాల్డ్ ట్రంప్ దీని పట్ల కోపంతో ఇవన్నీ చేస్తున్నాడు అనేది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మాత్రం టారిఫ్స్ అంటాడు, టారిఫ్స్ ఫర్ రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ అంటాడు. సో ఈ బ్యాక్ డ్రాప్ లో ఈ 50% టారిఫ్ ని ఫేస్ చేస్తూ ఈ వెస్టర్న్ సుప్రీమసీకి ధీటుగా మనం ఒక ఆల్టర్నేటివ్ తయారు చేయడం కోసమే మనం ఇండియా ఎన్నో ఇనిషియేటివ్స్ ని మనం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా బ్రిక్స్ అనే యూనియన్ లో మనం ఫామ్ అవడము, దాంట్లో జాయిన్ అవడం జరిగింది. అలాగే ఎస్సీఓ లో కూడా మనం జాయిన్ అవడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ. దీన్ని రాజకీయ, ఆర్థిక మరియు రక్షణ సహకారం కోసం తయారు చేయడం జరిగింది. ఇది 2001 షాంఘై 5 నుంచి ఎవాల్వ్ అయింది. మనకు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే దీని హెడ్ క్వార్టర్స్ బీజింగ్ లో ఉంది. దీని మెంబర్స్ వచ్చేసి బెలారూస్, ఇండియా, ఇరాన్, కజకస్తాన్, చైనా, కిర్గిస్తాన్, పాకిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. అలాగే అబ్జర్వర్స్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బెలారూస్, మంగోలియా, ఇరాన్. అలాగే డైలాగ్ పార్ట్నర్స్ వచ్చేసి టర్కీ, శ్రీలంక, నేపాల్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అబ్జర్వర్స్ అనే వాళ్ళు ప్రికర్సర్స్ టు మెంబర్స్ అనమాట. అబ్జర్వర్స్ ఒకవేళ కంటిన్యూస్ గా వాళ్ళు కనుక ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తో కలిసి వాళ్ళు కనుక మూవ్ అయినట్టయితే ఫ్యూచర్ లో వాళ్ళని ఫుల్ మెంబర్స్ గా తీసుకుంటారు. ఓకే, మన ఇండియా అండ్ పాకిస్తాన్ 2017 లో వాళ్ళు ఫుల్ మెంబర్స్ అయ్యారు. అలాగే లావోస్ ఈ 2025 సమ్మిట్ లో పార్ట్నర్ స్టేటస్ అనేది తీసుకుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ఈ రోజు ఎస్సీఓకి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ ఈజ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్లీ యూరోపియన్ కంట్రీ టు జాయిన్ ఎస్సీఓ? ఆప్షన్స్ ఏ గ్రీస్, బి ఎస్టోనియా, సి బెలరూస్, డి లాట్వియా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ లో తెలియజేయండి. వీడియో చివరిలో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఎస్సీఓకి సంబంధించి ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ వచ్చేసి పీస్ అండ్ రీజనల్ స్టెబిలిటీ. ఈ ఎందుకు ఎస్సీఓ అనేది మనం ముఖ్యంగా భావిస్తామంటే సెంట్రల్ ఏషియాలో శాంతికి అలాగే స్టెబిలిటీకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. టెర్రరిజం, ఉగ్రవాదం, సెపరేటిజం, వేర్పాటువాదం, ఎక్స్ట్రీమిజం, తీవ్రవాదం ఈ మూడింటిని అంతమొందించడానికి వాళ్ళు కృషి చేస్తారు. ఎన్హాన్స్ ఎకనామిక్ కనెక్టివిటీ అండ్ ట్రేడ్ ఇంటిగ్రేషన్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఉంటుంది. ఎన్హాన్స్ ఎకనామిక్ కనెక్టివిటీ, ట్రేడ్ ఇంటిగ్రేషన్. ఆర్థికంగా ఈ దేశాలన్నీ బలోపేతం అవడానికి ఎకనామిక్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. ఆర్థికంగా ఈ దేశాలన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింక్ అవ్వాలి. ఇలా అవ్వాలి అంటే రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. అండ్ పోర్ట్ కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యం. సో ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది దీంట్లో భాగంగా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. ఎంకరేజ్ కల్చరల్ ఎక్స్చేంజ్ అండ్ పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్. సో ఇది కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ కూడా ఎస్సీఓలో ముఖ్యమైన భాగం పోషిస్తుంది. అప్హోల్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మల్టీపోలారిటీ అండ్ నాన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ఇంటర్నల్ అఫైర్స్. సో ఇది ఈ వెస్టర్న్ హెజిమోనీ పెరుగుతున్న ఈ సమయంలో వెస్టర్న్ హెజిమోనీకి వ్యతిరేకంగా ఇది బైపోలర్ వరల్డ్ లో యూనిపోలర్ వరల్డ్ లో కాదు, ఇది మల్టీపోలర్ వరల్డ్ అని ప్రూవ్ చేయడానికి డెవలప్ చేసిన ఈ ఆర్గనైజేషన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది వేరే దేశాల యొక్క సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూ నాన్ ఇంటర్ఫియరెన్స్ వాళ్ళ ఆ దేశాల యొక్క అంతర్గత వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండేందుకు ఈ ఎస్సీఓ అనేది కృషి చేస్తుంది. మేజర్ ఇనిషియేటివ్స్. ఎస్సీఓ హ్యాస్ 2 పర్మనెంట్ బాడీస్. సో ఎస్సీఓ ఒక సచివాలయం ఉంటుంది, ఎస్సీఓ సెక్రటేరియట్, ఇది బీజింగ్ లో ఉంటుంది. అలాగే సెకండ్ కమిటీ వచ్చేసి రాట్స్ అనమాట, రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ రాట్స్, ఇది వచ్చేసి టాష్కెంట్ లో ఉంటుంది. సో రాట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ తీవ్రవాదం, ఉగ్రవాదం, వేర్పాటువాదం పైన పోరాటం చేయడానికి ఈ రాట్స్ అనేది డెవలప్ చేయడం జరిగింది. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ ఎస్సీఓ 2025 సమిట్ లో ఎస్సీఓ డెవలప్మెంట్ బ్యాంక్ ని వాళ్ళు క్రియేట్ చేయాలని వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అలాగే మనం ఇంకో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇనిషియేటివ్స్ ఇన్ ఎనర్జీ సెక్యూరిటీ, ట్రాన్స్పోర్ట్ కారిడార్, అగ్రికల్చర్, డిజిటల్ ఎకానమీ, కల్చరల్ ఎక్స్చేంజెస్ కాకుండా యాన్యువల్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్, పీస్ మిషన్స్ కూడా చేయడం జరుగుతుంది ఎస్సీఓ ద్వారా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పుటిన్ మోడీ యొక్క కాంబ్రాడరీ ఏదైతే ఉందో, ఆ బ్రదర్హుడ్ ఏదైతే ఉందో, ఆ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ డిస్ప్లేలో మనం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో చూడొచ్చు. ఇక్కడ మనం గమనించినట్టయితే ట్రంప్ పుటిన్ తో బిజినెస్ చేయడం వల్ల మేము మీద శాంక్షన్స్ ఇస్తున్నామని చెప్తే ఇండియా భయపడిపోయి పుతిన్ తో రష్యాతో దూరం జరుగుతుంది ఇండియా అని భావించారు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది. దాన్ని ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ బలోపేతం అవడానికి కారణమైంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పుతిన్ తన పర్సనల్ లిమోజిన్ లో మోడీని మీటింగ్ కి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళిద్దరూ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మీటింగ్ లో ఫోటో సెషన్ కి వెళ్ళడం మేము గమనించవచ్చు. ఇవన్నీ కూడా దే ఆర్ రాట్లింగ్ అమెరికా. ట్రంప్ ఈ ఫొటోస్ ఈ మొత్తం ఈ మీటింగ్ ముఖ్యంగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇండియా అండ్ రష్యా రెండు కూడా చైనాకు దగ్గర అయిపోయాయి, అమెరికా నుంచి దూరం అయిపోయాయి అని ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది వాళ్ళ స్వయంకృత అపరాధం, అమెరికన్స్ యొక్క స్వయంకృత అపరాధం అని మనం చెప్పవచ్చు. PM Modi attended 25th ACO summit in Tianjin, China, where discussions focused on global governance reform, counterterrorism, peace and security, economic cooperation, sustainable development. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్సీఓ సమిట్ లో మనకు ముఖ్యమైన టేక్అవేస్ ఏంటి? Tianjin Declaration adopted cultural central political outcome. A development strategy 2026-35 was approved, outlining the long-term priorities and direction for SCO growth in the next decade. Economic Cooperation Program 2026-2030 to counter extremist ideology within the SCO space. So, Cooperation Program 2026-30 తో ఈ ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ని వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. రోడ్ మ్యాప్ ఫర్ ఎస్సీఓ ఎనర్జీ కోఆపరేషన్ అంటిల్ 2030. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కోఆపరేషన్, రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఎస్సీఓ
గ్రూప్ ఆఫ్ కంట్రీస్ కోఆపరేషన్ అనేది 2030 వరకు రోడ్ మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీఓ గ్రాంటెడ్ అబ్జర్వర్ స్టేటస్ విత్ ఇన్ ద కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్ సిఐఎస్ కంట్రీస్ కి అబ్జర్వర్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. షోప్లాన్ అఠా ఇన్ కిర్గిస్తాన్ డిక్లేర్డ్ ఎస్సీఓ టూరిస్ట్ అండ్ కల్చరల్ క్యాపిటల్ ఫర్ 2025 and 26. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 2025-26 కల్చరల్ క్యాపిటల్ అని దేన్ని డిక్లేర్ చేశారంటే చోప్లాన్ అఠా ఆఫ్ కిర్గిస్తాన్ రిపబ్లిక్. అది గుర్తుపెట్టుకోండి. 4 SEO centers have been inaugurated with the following dedicated roles. 4 కొత్త SEO సెంటర్స్ ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన ఉద్దేశాలు కౌంటరింగ్ సెక్యూరిటీ థ్రెట్స్ అండ్ ఛాలెంజెస్, ట్యాక్లింగ్ ట్రాన్స్నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎన్హాన్సింగ్ ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీ, స్ట్రెంథనింగ్ యాంటీ డ్రగ్ కోఆపరేషన్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే decision has been taken to establish SEO development bank aimed at boosting infrastructure development, economic progress and social cooperation among the member states. SEO has agreed to set up development bank to end the use of dollar. Member countries will link their payment system through this bank. SEO development bank will also fund major infrastructure projects. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే బ్రిక్స్ కి సంబంధించి మనకు ఆల్రెడీ NDBL న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది. అలాగే వరల్డ్ బ్యాంక్ కి బ్రిటన్ వుడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు, IMF అండ్ వరల్డ్ బ్యాంక్. ఈ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ ఆల్టర్నేటివ్ గా AIB ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ADB ఇట్లాంటివన్నీ వచ్చాయి. అలాగే ఆధార్లోనే కొత్తగా SEO డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కూడా SEO లాంచ్ చేయాలని డిసైడ్ చేసింది. సో దీన్ని ఎందుకు చేస్తున్నారంటే డీ డాలరైజేషన్ లో భాగంగా డాలర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కి ఎలాగైతే వాడుతున్నారో దానికి ఆల్టర్నేటివ్ గా ఈ SEO మెంబర్ కంట్రీస్ యొక్క కరెన్సీకి ఎక్కువ విలువిస్తూ ఫ్యూచర్ లో ఆ కరెన్సీస్ తోనే ట్రాన్సాక్షన్స్ చేస్తూ డాలర్ యొక్క డిపెండెన్సీ తగ్గించడం కోసమే ఇది జరగడం జరుగుతుంది. అలాగే SEO డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా డెవలపింగ్ కంట్రీస్, SEO లో డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, లో ఎకనామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి ఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. Expanded cooperation of platforms. The summit announced initiatives to create a new SEO platform and centers in the fields of energy and sustainable growth, green industry and climate friendly practices, digital economy and cyber security, artificial intelligence, tech innovation and higher education, vocational and technical education for workforce development. So next మనం చూడాల్సిన విషయం ఏంటంటే structural reforms and expansion. Major breakthrough in structural reforms. Observed states and dialogue partners were merged into single category of SEO partners. Laos was granted partner status, expanding the SEO into 27 nation family. సో ఇక్కడ మనం చూడాల్సిన ఏంటంటే ఒకప్పుడు అబ్జర్వర్స్ గా, డైలాగ్ పార్ట్నర్స్ గా ఉండే వాళ్ళందరినీ కూడా పార్ట్నర్స్ గా చేయడం జరిగింది. సో దీంతో 10 members and 17 పార్ట్నర్స్ లావోస్ తో కలిపి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే SEO టియాంజన్ డిక్లరేషన్ లో పహల్గామ్ అటాక్ ని మెన్షన్ చేయడం జరిగింది. అంతకుముందు SEO డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క సమిట్ లో పహల్గామ్ ఉగ్రదాడి గురించి అసలు మెన్షన్ చేయడానికే SEO ఒప్పుకోలేదు. కానీ దానివల్ల మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దానికి సైన్ చేయడానికి వాళ్ళు విముఖత చూపించారు, సంతకం చేయలేదు. కానీ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. SEO దేశాలన్నీ ఏకతాటిపైన వచ్చి ఖండించడం జరిగింది. సో ఇది భారతదేశం యొక్క దౌత్య విజయంగా మనం భావించాల్సి వస్తుంది. The declaration explicitly condemned the April 2025 Pahalgam terror attack in India, which killed 26 people. Condolences were expressed to victim families with a call to bring perpetrators and sponsors to justice. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే పర్పెట్రేటర్స్, పాత్రధారులే కాదు, స్పాన్సర్స్ కూడా, సూత్రధారులను కూడా జస్టిస్ కి తీసుకురావాలి, అంటే శిక్షకు వాళ్ళకు తీసుకురావడానికి కృషి చేయడానికి SEO నిర్ణయించింది. Other incidents such as Jafar Express hijacking in March, Kusdar school bus bombing in May in Pakistan were also condemned. Departure from Defense Ministers meet. At SEO Defense Ministers meeting in Qingdao in June 2025, Pahalgam was omitted from the draft statement due to Pakistan's opposition. India's Defense Minister Rajnath Singh refused to sign the statement, insisting that terrorism concern must be included. 3 months later, the Leaders Summit corrected this omission, explicitly mentioning Pahalgam and cross-border terrorism. ఇది మన విజయంగా మనం చూడాలి. Changing India-China dynamics. Relations between India and China shows signs of thaw, with PM Modi first China visit in 7 years to meet President Xi Jinping. Tianjin Declaration is seen as a signal in Beijing's willingness to strengthen ties with New Delhi amid US tariff pressures. Despite the shift, the declaration did not name Pakistan for sponsoring terrorism. ఇక్కడ ఈ విషయంలో మనం ఇంకా కొంచెం అసంతృప్తితో ఉన్నాం. ఇది మనం ఇంకా బెటర్ గా చైనా దీన్ని ఈ డ్రాఫ్ట్ ని చేస్తుంటే బాగుండేది. ఫర్ ఇండియా ద మెన్షన్ ఆఫ్ పహల్గామ్ ఇస్ ప్రోగ్రెస్, బట్ ట్రస్ట్ బిల్డింగ్ విత్ బీజింగ్ రిక్వైర్స్ మచ్ మోర్. The key highlights of PM Modi's speech at 2025 SEO Summit in Tianjin. In his address, PM Modi of India outlined the India's vision
under three pillars: security, connectivity, and opportunity. He stressed that peace and stability are essential for prosperity and called for firm, coordinated action against terrorism, radicalization, and terror financing, while rejecting double standards. ఈ డబుల్ స్టాండర్డ్స్ ని రిజెక్ట్ చేసింది ఒకటి పాకిస్తాన్ ని, రెండోది సటిల్ గా చైనాను ఉద్దేశించి కూడా. ఎందుకంటే పాకిస్తాన్ డ్రోన్ అటాక్స్ ఏవైతే చేసిందో ఆపరేషన్ సింధూర్ లో భాగంగా, దాంట్లో ఆ డ్రోన్స్ అన్ని కూడా చైనా నుంచి, మేడ్ ఇన్ చైనా నుంచి వచ్చాయన్న విషయం మనకు తెలిసింది. కాబట్టి డబుల్ స్టాండర్డ్స్ వీడాలని పాకిస్తాన్ ని, చైనా ఇండైరెక్ట్ గా ఇండియా కాషన్ చేసింది. ఈ థ్యాంక్ మెంబర్ స్టేట్స్ ఫర్ సాలిడారిటీ ఆఫ్టర్ పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ urged accountability for countries supporting cross-border terrorism. On connectivity, he reaffirmed India's strong backing for projects like Chabahar Port and International North-South Transport Corridor, మనం ముందుగానే డిస్కస్ చేసాం, and highlighting opportunities in startups, innovation, youth empowerment, cultural exchange. He also proposed establishing civilizational dialogue forum under SCO to deepen people-to-people ties. Supporting SCO's reform agenda, PM Modi welcomed new initiatives to counter organized crime, drug trafficking, and cyber threats. He urged a similar approach for reforming global institutions, including United Nations, to make them more representative and effective. సో ఇది SCO సమ్మిట్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. టీమ్ UPSC స్వయం కృషి సైనింగ్ ఆఫ్.